ఇంతకుముందు ఏడాది కూడా ఎంతవరకు తొక్కేసినాయి అప్పుడు? అప్పుడు అర్ధ ఎకరా తొక్కేసినాయినా. వరి వరకే నష్టం వచ్చింది అప్పుడు. అప్పుడు వరి వరకే నష్టమనా. అప్పుడు పత్రాలు అన్నీ ఇచ్చినారా అధికారులు? ఇచ్చినా, జిరాక్స్లు కూడా ఉన్నాయి నా దగ్గరనే. మళ్ళా ఏం దాని గురించి మీకు రాలే నష్టపరిహారం? ఏం లేదనా. పులిచెరలో వీఆర్ఓ దగ్గర ఇచ్చినావునా. మళ్ళా అప్పుడు ఫారెస్ట్ అధికారులు లేరని చెప్పన్నారు. మళ్ళీ వచ్చి మేము సంతకాలు పెట్టించుకుంటామని చెప్పని మా దగ్గర తీసుకున్నారు. కాకపోతే మాకైతే రాలా. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ తొక్కేసినాయి. ఫారెస్ట్ సార్ను కూడా ఫోన్ చేస్తే రాయిస్తాంలే అది చేసుకోండి అన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. నిన్న సంవత్సరంలో సంవత్సరంలో ఇప్పుడు మళ్ళా కరెక్ట్ గా సంవత్సరం తర్వాత తొక్కేసినాయి. అవును సార్. అవునా. ఇప్పుడు ఎంత పోయి ఉంటుందా? ఇప్పుడు ఎకరా పోయిందినా. ఎంతవరకు అయి ఉండొచ్చు ఖర్చు పెట్టుబడి? అయింటదన్నా ఒక 35,000 దాకా అయింటదనా. అయ్యో, ఇంకా కోత క్లైమాక్స్ లో వచ్చేసింది. ఇంకా పంట 10-15 రోజులు కోతకు వచ్చింటదనా. మొత్తం తొక్కేసినాయి. ఏమి లేవు. మొత్తం తొక్కేసి తినేసి అన్ని కొనుక్కొని పక్కన కూడా వచ్చేసి మడి చెట్లు కొనుక్కొని మళ్ళీ వచ్చినాయి. అయ్యో, పనికిరాదు అది పంట అంతటికి అయిపోయి. పనికిరాదునా. ఇంకా మళ్ళా అధికారులకు ఏదైనా ఇస్తే వస్తుంది లేదో మళ్ళా ఏమన్నా అప్పుడు ఇచ్చినామో రాలేదు. ఇచ్చినాము ఎట్లన్నా కానీ మళ్ళీ ఫోన్ చేసిన రేపు వస్తాను సార్ చూద్దాం. ఓకేనా, ఫోటో పంపండి. ఇంక సేద్యం చేయలేం. సేద్యం చేసేది లేదు అని అనిపించేసింది. 2 సంవత్సరాలు నష్టపోతే ఎట్లా సేద్యం చేస్తారు రైతు? కష్టం. వేలాది రూపాయలు పెట్టి కష్టపడి అప్పుడు ఒక 30,000 దాకా నష్టము, ఇప్పుడు ఒక 35,000 నష్టం అంటే ఎట్లా రైతు కోలుకోలేదు. మళ్ళా మనకు కూడా ఖర్చులు ఉంటాయి కదా, దాని మీద ఆధారపడాలా. మన సొంత కష్టం కాక అది పెట్టుబడినా. అవును, మేము సొంత కష్టపడతాం, మేము సొంత కష్టపడుకుంటాము. అవును, అదేనా. మళ్ళీ పత్రాలు ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇద్దామన్నా కానీ వెంకటస్వామి దినిబెస్తపల్లి, అయ్యవాండ్లపల్లి పంచాయతీ అదే. మాది పల్లి వెంకటరాజపల్లి పంచాయతీ ఊరు వస్తుంది. భూమి వచ్చి అయ్యవాండ్లపల్లి. దాదాపు సంవత్సరం క్రితం అవే మడులపై దాడులు చేసిన ఏనుగుల గుంపు మళ్ళీ మంగళవారం రాత్రి 1 ఎకరా వరి పంటను తొక్కి తిని అదే రైతుకి మళ్ళీ తీరని కష్టనష్టాలు పాల్చేశాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం అయ్యవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దిన్నబేస్తపల్లి పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. స్థానిక రైతైన వెంకటస్వామి దాదాపు ఏడాది క్రితం వరి పంటను పండించి ఇక 10 రోజుల్లో కోతలు మొదలు పెడదాంలే అన్న సమయంలో ఎక్కడున్నాయోమో తెలియదు కానీ ఏనుగుల గుంపు ఒకే రాత్రిలో పంటను తొక్కి తిని ధ్వంసం చేయడంతో తీరని కష్టనష్టాల పాలయ్యాడు. అప్పటికారులకు సరైన పత్రాలు అందజేసినా తనకు నష్టపరిహారం అందలేదని, ఇప్పుడు మళ్ళీ దాదాపు సంవత్సరం తర్వాత ఎక్కడున్నాయో ఏమో తెలియదు 16 ఏనుగుల గుంపు మంగళవారం రాత్రి అయ్యవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దిన్నబేస్తపల్లి పరిసర ప్రాంతాల్లో పండిస్తున్న తన వరి మడిలోకి వచ్చి 1 ఎకరా దాదాపు ఎకరా వరి పంటను తొక్కి తిని ధ్వంసం చేసినట్లు రైతు వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఆర్థిక పరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందేలా చూడాలని, గత ఏడాది చేసిన దాడిలో పంటకే ఇప్పటికీ పరిహారం అందలేదని, ఇప్పటికైనా స్పందించి తన ఎకరా వరి పంట ఆర్థిక పరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందేలా చూడాలని ఆయన సంబంధిత శాఖ అధికారులను కోరుతున్నారు. దాదాపు ఇక 10 రోజుల్లో పంట కోతకొచ్చే సమయంలో గజ దాడులు జరగడంతో తీరని కష్ట నష్టాల పాలవుతున్నట్లు రైతు వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.